గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లక్ష తులసి దళార్చనలో శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం. ఒంగోలు నగరంలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు వివరించిన టీటీడీ ఈవో. తిరుమల ఘాట్ రోడ్లో విద్యుత్ దీపాల ఏర్పాటు. సుందరీకరణలపై అధికారులకు టీటీడీ చైర్మన్ సూచనలు. ధనుర్మాస పూజలతో శోభిల్లుతున్న ఆలయాలు. వీణులు విందుగా తిరుప్పావై పాసురగానం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రమ వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్య ప్రాంగణంలో పారమాత్మిక హోమం, లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. ముందుగా రమ వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చారు. ఆపై హోమగుండంలో శాస్త్రోక్తంగా పారమాత్మిక హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే స్వామి అమ్మవార్లకు కనుల పండుగ లక్ష తులసి పూజ నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల క్షేత్రంలో శనివారం ఉదయం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు సంబంధించిన భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తున్నామని, ఇందుకు గాను ఆన్లైన్ టికెట్లను ఈ నెల 24వ తేదీ విడుదల చేశామని వివరించారు. అలాగే జనవరి 10 నుండి 19 వరకు 10 రోజుల పాటు భక్తులకు కల్పించనున్న వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్ల ద్వారా, తిరుమలలోని 4 కౌంటర్లు, మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గోవిందమాల భక్తులు కూడా టోకెన్లను పొంది మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాల్సి ఉంటుందని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని, ప్రోటోకాల్ పరిధిలో ప్రముఖులు స్వయంగా వస్తే దర్శనం ఉంటుందన్నారు. అలాగే చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది, ఇతర ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు వివరించారు. ఇక శ్రీవారి దర్శన టికెట్లు జనవరి 10 నుండి 1500, మిగిలిన 9 రోజుల్లో రోజుకు 2000 టికెట్లు గదుల కోటాను డిసెంబర్ 23న ఆన్లైన్లో విడుదల చేసినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు
అంటే 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,40,300 రూపాయల ఎస్సీడీ టికెట్లు డిసెంబర్ 24న ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. అలాగే శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు. ఈ కోటాను డిసెంబర్ 23వ తారీఖున ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. ఈ టికెట్లు పొందిన భక్తులకు మహాలఘు దర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే దాతలకు సంబంధించి ఆన్లైన్లో దర్శనం బుక్ చేసుకున్న దాతలకు 300 రూపాయల టికెట్లు ఎస్సీడీ దర్శనం క్యూ లైన్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగిలిన రోజుల్లో మాత్రం యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు వీటి ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి అంటే మొత్తం 3 రోజులకి జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి 1,20,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. తర్వాత 13 నుంచి 19 వరకు 19వ తేదీ వరకు ఉన్న సంబంధించిన టికెట్లు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్డి టోకెన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కౌంటర్లు ఉన్న చోట భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మిగిలిన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఎస్ఎస్డి టోకెన్లు కలిగిన టికెట్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గోవిందబాల భక్తులు కూడా దర్శనాలు కావాలంటే టికెట్లు పొందాల్సిన అవసరం ఉంది. భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటి ముఖ్యంగా ఏమిటంటే, దర్శన టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ 10 రోజులు అనుమతించడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని కోరుతున్నాం. చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదు. అయితే ప్రోటోకాల్ పరిధిలో ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. జనవరి 7న కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్ర స్నానం నిర్వహించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా నడుస్తుంది. 2025వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితో పాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్లో ఉన్న శ్రీవారి ఆలయాలు, ముంబై, న్యూఢిల్లీ, వేలూరు, కంచీపురంలో సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నాము. ఆన్లైన్ ద్వారా కూడా
క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇక జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ సమీపంలోని ప్రయాగరాజ్లో జరిగే మహా కుంభమేళాకు శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసి కుంభమేళా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఇక్కడ కూడా నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలను ఆగమోక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంకా జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12వ తేదీలలో శ్రీవారి కళ్యాణాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ దగ్గర 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మకమైన కుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే అక్కడ 3 ఎకరాల భూమి కూడా మన కోసం కేటాయించడం జరిగింది. ఉత్తరాది భక్తులకు శ్రీవారి వైభవాన్ని తిలకించడానికి తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా జనవరి 18, 26 తారీఖులు, ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అనంతరం టెలిఫోన్ ద్వారా పలువురు భక్తులు వెల్లడించిన సలహాలు, సూచనలను సావధానంగా ఆలకించిన ఈవో శ్యామలరావు వారు వెలిబుచ్చిన సందేహాలకు సమాధానాలిచ్చారు. నమో వెంకటేశాయ సార్. నమో వెంకటేశాయ చెప్పండి సార్. ముందుగా మీకు చాలా ధన్యవాదాలు సార్. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మీరు చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. నా తరపున మీకు మూడు సూచనలు ఇవ్వదలుచుకొని ఫోన్ చేశాను. చెప్పండమ్మా. సార్, వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంతవరకు టికెట్ కోటా అనేది తగ్గించారు. కొత్త మేనేజ్మెంట్ వచ్చాక భక్తులకు కొంచెం హోప్ అనేది పెరిగింది. కానీ మీరు కొంచెం దర్శనాలు అనేవి తగ్గించారు సార్. లాస్ట్ ఇయర్ 300 రూపీస్ టికెట్స్ అనేవి రోజుకు 25,000 టికెట్స్ చొప్పున 2,50,000 టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు సార్. ఈసారి 1,14,000 టికెట్స్ చొప్పున 1,40,000 రిలీజ్ చేశారు. అలాగే ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా రోజుకు 2,500 టోకెన్స్ చొప్పున తగ్గించేసి ఇస్తున్నట్టు న్యూస్ అనేది వచ్చిందనమాట. ఇలా తగ్గించిన టోకెన్స్ ని మళ్ళీ ఏమన్నా భక్తులు వచ్చేదాన్ని బట్టి పెంచుతారా అని ఒక డౌట్ సార్. ఇంకొకటి, వైకుంఠ ద్వార దర్శనం ఉండే 10 రోజుల పాటు తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ఓన్లీ సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తే క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ 10 రోజుల పాటు లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలు ఆ టైంలో పెట్టినట్టు సబ్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఒక 5-6 ప్లేసెస్ లో గతంలో ఇస్తున్న విధంగా ఇస్తే ఆ 10 రోజులు భక్తుల క్రౌడ్ కి తగ్గట్టుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆఫ్లైన్ అకామిడేషన్ పొందడానికి. ఇదొకటి. నెక్స్ట్ థర్డ్ వన్, ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ అన్ని కూడా మనకి 3 months బిఫోర్ గా రిలీజ్ చేస్తున్నారు సార్ రైల్వే రిజర్వేషన్ కి అనుగుణంగా. ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ అనేది 2 months కి తగ్గించున్నారు సార్. దాన్ని బేస్ చేసుకొని మన ఆన్లైన్ టికెట్స్ ను కూడా 2 months కి తగ్గించి, అంటే 2 months బిఫోర్ గా రిలీజ్ చేస్తే భక్తులు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 3 సజెషన్స్ కోసం మీకు కాల్ చేశాను సార్. ఇంకొకటి ఫైనలీ సార్, ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే 10 రోజుల పాటు టికెట్ ఆర్ టోకెన్ లేని భక్తుల్ని తిరుమల కొండపైకి అలో చేస్తారా చేయరా? ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఈసారి శుక్రవారం రావడం జరిగింది. శుక్రవారం రావడం వలన భక్తుల దర్శనం కోసం ఉన్న సమయం కొంచెం తక్కువగా ఉంటుంది. అదొక కారణం వలన ఆ రోజు మొత్తం మీద ఎన్ని దర్శనాలు చేయించగలము అనేది కొంతవరకు తగ్గుతుంది. అదే కాకుండా ఎస్ఐడి టికెట్లు కొద్దిగా తగ్గించి సాధారణ భక్తులకి ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువగా సాధారణ భక్తులకి ఇస్తున్నాము. అలాగే మొత్తం మీద ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మొత్తం మీద ఉన్న భక్తుల సంఖ్యలో మాత్రం తేడా ఉండదు. సాధారణ భక్తులకి ఇక్కడికి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కోసం టికెట్లు ఇచ్చేదానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత అకామిడేషన్ గురించి ఒక సిస్టమ్ గురించి చెప్పారు, మార్చమన్నారు. అది పరిశీలిస్తాం. కానీ ఈ సిస్టంలో మళ్ళీ మార్పులు తీసుకురావడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవి తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి పరిశీలిస్తాము. రైల్వే రిజర్వేషన్ అడ్వాన్స్ ఇంతకుముందు 3 నెలల నుంచి ఇప్పుడు 2 నెలలు మార్పు చేయడం జరిగింది కాబట్టి దాని సందర్భంగా ఎస్ఐడి టోకెన్లో కూడా వాటిని కూడా ముందుగా
రిలీజ్ చేయమన్నారు, అది కూడా పరిశీలిస్తున్నాము. అలాగే టికెట్ లేని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. టికెట్ లేని వాళ్ళకి ఎప్పటిలాగానే వారికి దర్శనం ఉండదు, అది మాత్రం గ్రహించాలి. ఈ 10 రోజుల తర్వాత దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది టికెట్ లేని వాళ్ళు సర్వదర్శనం, ఇది గ్రహించాలి. మిగిలిన మార్పులు ఏమీ లేవు దీనికి సంబంధించిన వరకు. ఓం నమో వెంకటేశ్వర. సుబ్బారావు గారు చెప్పండి. సార్ నమస్తే సార్, మీరు వచ్చాక బాగుంది. తిరుపతి కొండ మీద అన్ని సౌకర్యాలు బాగున్నాయి మాకు. ధన్యవాదాలు. ఒకటి సార్, లక్కీ డిప్ సార్ తగలట్టే సార్ మాకు. 2-3 సంవత్సరాలు మేము ట్రై చేస్తున్నాము, ఒకసారి మాకు తగలేదు లక్కీ డిప్ అనేది. ఒకసారి అది లక్కీ డీప్ అనేది లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి పదుల సంఖ్యలోనే ఉంటాయి. సేవల గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా మీరు. సో తక్కువ ఉంటాయి కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలా ప్రయత్నిస్తే మీకు మీ అదృష్టాన్ని బట్టి రావచ్చు అవకాశం. ప్రయత్నిస్తూ ఉండండి. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులకు, తిరుపతి వాసులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచే విధంగా టీటీడీ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సుందరీకరణలో భాగంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇటీవల పలు ఆదేశాలను జారీ చేశారు. ఇందులో భాగంగా తిరుమల నుండి తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్లోని చివర్లో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద విద్యుత్ దీపాలను టీటీడీ విద్యుత్ విభాగం ఏర్పాట్లు చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల గత 5 ఏళ్లు విద్యుత్ వెలుగులకు దూరమైన కొండ భాగం నేడు చైర్మన్ బిఆర్ నాయుడు చొరవతో కాంతులీనుతూ చూపరులను కనువిందు చేస్తోంది. అలాగే ట్రయల్ రన్ కింద 6 ఫోకస్ లైట్లను వినాయక స్వామివారి ఆలయం వద్ద విద్యుత్ సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీపాల కాంతుల్లో సప్తగిరులు స్వర్ణ శోభిత వెలుగులతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతపు రోజులు కావడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరిలోని పాదాల మండపం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై గోవిందనామాలను పఠిస్తూ కొండకు పయనమయ్యారు. కర్నూలు జిల్లాలోని శ్రీ లలితా పీఠంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ సంకల్పపూర్వకంగా స్వామి అమ్మవార్లకు 1,00,000 పుష్పార్చన నిర్వహించి పాసుల నివేదనం చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గోవిందుని ధనుర్మాస కైంకర్యాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాసనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. శనివారం ఉదయం టీటీడీ పరిచారిక కేఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుల విశిష్టతను చక్కగా వివరించారు. పుళ్ళిన్ వాయ్ కీండానై. పుళ్ళిన్ అంటే బకాసురుడు యొక్క వాయ్, ఆ నోటిని చీల్చినటువంటి వాడు. బకాసురుడు ఎలాంటి వాడు? ఇందాక మనం చెప్పుకున్నాం. బకవృత్తి, తర్వాత మార్జాల వృత్తి, బిడాల వృత్తి అని చెప్పి కొన్ని ఉన్నాయి. బకవృత్తి అంటే మనకి భగవద్గీతలో చెప్తారు ఆయన, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్పరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే అని చెప్పి. కొంగ ఎలా ఉంటుంది అంటే, కొంగ జపం అని అంటాం కదా, నీళ్లలో ఉంటుంది. ఒక కాలు పెట్టుకుని అట్లానే చూస్తూ ఉంటుంది. అలా ఒక బొమ్మలాగా నిలబడి ఉంటుంది. అలా బొమ్మలాగా నిలబడి ఉంటే ఫస్ట్ మొట్టమొదట అది దిగినప్పుడు కొన్ని చేపలు భయపడి అటు ఇటు పోతూ ఉంటాయి. అలాగే స్థిరంగా ఉండేటప్పటికీ ఈ కొంగ ఏమీ చేయదులే అని చెప్పి చేపలన్నీ తిరుగుతూనే ఉంటాయి. అది కూడా పట్టించుకోదు, ఏ చేపని తాను పట్టుకోదు. తనకు ఏదైతే ఎరగా కావాలి అని అనుకుంటుందో, ఏ చేపనైతే పట్టుకోవాలి అని అనుకుంటుందో అంతసేపు ఓపికగా ఉంటుంది ఈ కొంగ.
నంద్యాలలోని శ్రీ మద్దిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో మహాసంకల్పంతో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో పలు రకాల ద్రవ్యాలను హవిస్సుగా సమర్పిస్తూ సుదర్శన నారసింహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కాకినాడ జిల్లాలోని పంచమాధవ క్షేత్రాలలో ఒక్కటైన పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చనాదులతో సేవించారు. ఆపై శ్రీ గోదాదేవికి శ్రీచూర్ణం సమర్పించి అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం నిర్వహించారు. పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முழங்கிற்று புல்லும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோரெம்பாவாய் ஸ்ரீமத்யை விஷ்ணு சித்தார்ய மனோநந்தன ஹேதவே நந்தநந்தன சுந்தர்யை கோதாயை நித்யமங்களம். ఓం నమో వెంకటేశాయ. విశాఖపట్నంలోని శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తిని వర్ణమయ పుష్పాలు, బంగారు తిరువాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించి తిరుప్పావై పాసురగాన నివేదనం నిర్వహించారు. అనంతరం తులసి దళార్చన, పుష్పార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు తిరుప్పావై పాసురగానం చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలోని శివబాలాజీ దేవాలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ స్వామివారికి అభిషేక సేవ చూడ చక్కగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులతో స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో.
జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఇక శ్రీకాకుళంలోని శ్రీ దుర్గా మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో మాస పూజల్లో భాగంగా అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వరాలను కురిపించే అమృతవల్లి శ్రీ దుర్గా మహాలక్ష్మీదేవికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి ధూపం దీపం నివేదన మంగళహారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ అష్టభుజి లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో తెల్లవారుజామునే తిరుపావై పాసుర గానామృతంతో మేల్కొల్పులు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి తిరుపావై పాసుర పఠనంతో ధనుర్మాస కైంకర్యాలను మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో మార్గశిర మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నృసింహ హోమం మంగళకరంగా జరిగింది. ముందుగా యాగమండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సంకల్ప పూజలతో నృసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 66,717 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,503 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,06,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.